సింగరేణి సంస్థను రక్షించడం కోసం రాబోయే రోజుల్లో సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో నినాదంతో సింగరేణిని రక్షించుకుంటామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి అన్నారు. ఈ మేరకు 18th లైన్ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలతో ఉద్యమ కార్యాచరణతో సింగరేణి సంస్థను రక్షించుకుంటామని, మళ్లీ గతంలో లాగా కేసీఆర్ సహాయ సహకారాలతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి సింగరేణిని కాపాడుకుంటామని, అలాగే మళ్లీ లాభాల బాటలోకి తీసుకురావడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుందని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తున్నామని, సింగరేణిలో బకాయిల విషయం మాట్లాడితే మీకెందుకు అని అనడం బాధాకరమని అన్నారు. సింగరేణిలో 11 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ సంఘానికి నాయకత్వం వహిస్తున్న తమకు సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ తమ బాధ్యత అని అన్నారు. ఖచ్చితంగా మా బకాయిలు మాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటిది చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. ఈరోజు కార్మికులకు బకాయిల గురించి ఎందుకు, మీ జీతాలు చెల్లిస్తున్నాం కదా అనేటువంటిది మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అంటే ఒక జీతాలు మాకు ఇచ్చినంత మాత్రాన ఈ సంస్థకు ఎంత గొప్ప పేరున్నది. భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్గా గుర్తింపు పొంది లక్షలాది మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి తెలంగాణలో ఏకైక అతిపెద్ద సంస్థ ఈరోజు నిధుల కొరత వలన అభివృద్ధి కార్యక్రమాల సంస్థ అయితే లేదా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు కూడా కుంటుపడుతున్నటువంటిది చూస్తున్నాం కదా. దానికి మాకు డబ్బులు అవసరం లేదా? ఈరోజు భారతదేశంలో అనేక పబ్లిక్ సెక్టార్లు ఉన్నాయి కదా. ఏ పబ్లిక్ సెక్టార్కైనా ప్రభుత్వం నుంచి 56,000 కోట్ల కంటే పైన బకాయిలు ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నదా భారతదేశంలో? అంటే ఒకే ఒకటి ఈరోజు సింగరేణి కాలనీస్ మాత్రమే తెలంగాణలో ఈరోజు 56,000 కోట్ల రూపాయల బకాయిలతో డిస్కంల నుంచి అయిపోయింది, జెన్కో నుంచి రావాల్సినటువంటి బకాయిలే 56,000 కోట్ల రూపాయలు. అలాంటిది ఈరోజు సంస్థ సంక్షేమ కార్యక్రమాలు కనీసము మంచినీళ్లకు కావాల్సినటువంటి ర్యాపిడ్ గ్రావిటీ దాన్ని చేయడానికి కానీ, లేదా ఎస్టీపీలు పెట్టుకోవడానికి కానీ, లేదా మంచినీళ్లు సరఫరా చేసేటువంటి పరిస్థితుల్లో కానీ, మందులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులలో కానీ, లేదా సంస్థ ఎక్స్పాన్షన్ కోసము ఈరోజు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, ఈరోజు సోలార్ అయిపోయింది, హైడల్ అయిపోయింది, ఆ పంపుడు స్టోరేజ్ అని అంటే అయిపోయింది, ఇలాంటి కొత్తది అయిపోయింది, లేదా గ్లోబల్ సింగరేణిగా మార్చినటువంటి సంస్థ అయిపోయింది, లేదా కర్ణాటకలో బంగారు నిధుల అన్వేషణ కోసం అయిపోయింది, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం అయిపోయింది, కొత్త టెక్నాలజీ కోసం అయిపోయింది, కొత్త మెషినరీ కోసం అయిపోయింది, రోజువారీగా ఉపయోగపడేటువంటి స్పేస్ పరికరాలు తీసుకురావడానికి అయితే ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉంటే, ప్రొడక్షన్ రాకపోతే కార్మికులు అవస్థలు పడతా ఉంటే ఇది మాకు అవసరం కాదా? మా జీతాలు ఇచ్చినంత మాత్రాన మీకు బకాయిల గురించి ఎందుకు అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. విలేకరుల సమావేశంలో ఆర్జీ2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, శంకర్, వెంకట్, నక్క శ్రీనివాస్, రౌతు రాజు, జీవన్ తదితరులు పాల్గొన్నారు.